ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో ఈ రోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? గోర్మిటీలు. మా ఆంధ్ర స్టైల్లో చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉండే ఈ గోర్మిటాయిల్ని మీతో షేర్ చేసుకుంటాను. అదే విధంగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోని కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని చక్కగా జల్లించి పెట్టుకుంటాను. సేమ్ గోధుమ పిండి ప్లేస్లో మైదాతోనే అసలు యాక్చువల్గా గోరుమిటీలు చేస్తారు. కానీ మా పిల్లల కోసం నేను ఎప్పుడూ హెల్తీగా ఆలోచిస్తాను కాబట్టి గోధుమ పిండి అలాగే బెల్లంతో తయారు చేస్తున్నాను అనమాట. సేమ్ ఇదే ప్లేస్లో ఒకవేళ కావాలి అనుకుంటే మైదాతో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పులు గోధుమ పిండిని చక్కగా జల్లించుకున్నాను కదా, ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. మనోకని తీసుకొని చక్కగా ఇందులోనే యాడ్ చేసుకొని, మనం మైదా తీసుకున్నా కూడా సేమ్ క్వాంటిటీ అని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఎందుకంటే అస్సలు వెయిట్ చేయకుండా ఇన్స్టెంట్గా చేసేస్తాము. ఇందులోనే కొంచెం 1/2 కప్పు వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ బాగా వేడి చేసి ఆయిల్ని కానీ వేసుకోండి. చక్కగా అంతా కలిసేలా ఒకసారి ఆయిల్ అలా వేడి మీద కలుపుకుంటే చక్కగా ఈ విధంగా వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్ గోర్మిటాయిల్కి వచ్చినట్టే. సో ఇప్పుడైతే ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి మనం ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చపాతీ పిండిలా కలుపుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఈ పిండి మీద మనం ఏదైనా క్లాత్తో కవర్ చేసుకుంటూ మనం చేసుకోవాలి. ఇది నానబెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇన్స్టెంట్గా మనం చిన్న చిన్నవి ఉండల్లా తీసుకొని చక్కగా రౌండ్గా చేసిన తర్వాత ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో చేసుకోవాలి. ఒక్కసారి బటన్ వేన్తో అత్తేసి ఈ విధంగా మన గోరు దిగినట్టు నేను చూపిస్తున్న విధంగా సేమ్ ప్రాసెస్లో గోర్మిటాయిల్ని చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నంగా అలా వస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం మన ఇంట్లో చాలా సింపుల్గా రాని వారు కూడా ఈజీగా మంచి షేప్తో తయారు చేయగలరు. అదేంటి అంటే ఇలాంటి పెద్ద దువ్వెన ఉంటుంది కదా, సేమ్ ఫస్ట్ రౌండ్గా చేసుకొని తర్వాత సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఈ విధంగా పెద్ద దువ్వెనలు ఉంటాయి కదా దాని మీద ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనం చపాతీని ఎలా ఒత్తుతామో సేమ్ అదే ప్రాసెస్లో దీని మీద దానికి సైజుకి తగ్గ ఒత్తుకున్నాము అంటే ఈ విధంగా మనకి మిఠాయి అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉంచుకుంటే మంచి డిజైన్గా చాలా బాగా తయారైపోతాయి. అన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో తయారు చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని చిన్నది వేసి చూశాను. బాగా హీట్ అయిపోయింది ఆయిల్ అనిపించినప్పుడు ఇందులో గోరుమిటాయిల్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే గోరుమిటాయిలు అనేవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బయటంతా మాడిపోయి లోపలంతా మెత్తగా ఉండిపోతాయి. కొంచెం టైం తీసుకున్నా కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా గోర్మిటాయిలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట. ఇంకా చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకా ఉన్నవన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చక్కగా ఫ్రై చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం దల్సరిగా ఉన్న కడాయిని తీసుకొని 2 కప్పులకి మనం 1 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాము. ఇదే ప్లేస్లో షుగర్ను కూడా తీసుకోవచ్చు. ఇందులో 1/4 కప్పులో సగం వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి పాకం అనేది త్వరగా వస్తుంది. ఈ విధంగా బెల్లం కరిగిపోయిన తర్వాత చక్కగా వడపోసుకోవచ్చు. ఏమైనా ఇసుక గట్ట చెత్త ఉన్న డౌట్ ఉంటే, లేదు మంచి ఆర్గానిక్ బెల్లం అయితే కనుక ఏమి అలా చేయవసరం లేదు. డైరెక్ట్గా ఈ విధంగా పాకం అయితే త్వరగా వచ్చేస్తుంది. 1 కప్పులో వాటర్ని వేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. డైరెక్ట్గా దగ్గరగా ఈ విధంగా వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. మళ్ళీ మనకి చేతితో చూపించాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీగ పాకం అనేది రావాలి. లాస్ట్ ఫైనల్గా వచ్చింది అనిపించినప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోర్మిటీల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి చక్కగా ఒకసారి అంతా అన్నీ కలిసేలాగా 2 మినిట్స్ పాటు మనం కలిపేసి చక్కగా బయటికి తీసేసి ఒక ప్లేట్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ పక్కన విడిచిపెట్టేసాము అంటే చాలా విడివిడిగా రెడీ అయిపోతాయి అనమాట. అదే షుగర్ అనుకోండి, ఇందులో యాడ్ చేసినప్పుడే మనకి షుగర్ అనేది బయటికి తేలిపోతూ ఉంటుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసేసాను కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.